నామానికే మహిమనైనా. అయా తండ్రి దేవా, గొప్ప కార్యాలు చేసే దేవుడివి ప్రభా. నా కార్యమును సఫలము చేసే దేవుడు నా యేసయ్య. ఆ యేసయ్య నామానికి మహిమార్థంగా నా దేవుడు ఈ వాతావరణముల నుంచి మనల్ని ఆయన ఆరాధన కొరకు కొద్ది సమయాన్ని కృపగలిగిన దేవుడు మనకందించును గాక. కృపగలిగిన దేవుడు మనకందించును గాక. కృపగలిగిన దేవుడు మనకందించును గాక. నన్ను రూపించావు, ప్రేమతో పిలిచావు, అన్ని కాలములను కాచి కాపాడావు. నన్ను రూపించావు, ప్రేమతో పిలిచావు, అన్ని కాలములను కాచి కాపాడావు. పరమ తండ్రి వయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా, ఎల్లప్పుడూ నా తండ్రి నీవే యేసయ్యా. నా తండ్రి నీవే యేసయ్యా, ఎల్లప్పుడూ నా తండ్రి నీవే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. అలా వర్షం వస్తుంది, అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ దేవుడు ఆ వర్షాన్ని తీసివేసి మళ్ళా ఇలాగ వాక్యం చెప్తుంటే, అయ్యగారు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తుంటే మీరందరూ కూర్చొని ఆ ప్రైజ్ లాడ్ అని చెప్తుంటే అవన్నీ చెప్తుంటారు. అంతకుముందు రోషం కలిగిన నా హృదయంలో నుంచి ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఏంటి ఇప్పుడు దాకా పరిస్థితి ఇలా ఉంది, కానీ ఇప్పుడు ఏంటి ఇంత అద్భుతంగా జరుగుతుంది అని. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ దావీదు గారు ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ఎంత గొప్పగా మార్చాడో అయ్యగారు చెప్తుంటే మనం విన్నాం. ఈరోజు ఈ వాతావరణాన్ని కూడా దేవుడు అంత గొప్పగా మార్చాడు. హల్లెలూయా. మేము ఇక్కడకి వచ్చి ఇక్కడ సాయంత్రం 6కి ఇక్కడ ఒక 10 minutes 15 minutes 30 minutes ఈ గ్రౌండ్లో ప్రేయర్ చేస్తూ ఉన్నాం. అన్నారు, ఏంటి వర్షం రాకుండా ప్రేయర్ చేస్తున్నారా అన్నారు. ఆ దేవుడి కదా ఇచ్చేది, వర్షం రాకుండా ప్రేయర్ చేస్తున్నారు అన్నారు. అట్లేం కాదు, మంచిగా జరగాలని. అక్కడ ఎందుకు చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ప్రార్థన పెడుతున్నాం కదా అందుకని ఇక్కడ చేస్తున్నాం అని చెప్పాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంత అద్భుతంగా జరిగింది అని అంటే నిజంగా అది దేవుని గొప్ప మేలు. హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఎంత వర్షం వస్తున్నా, ఎంత ఈ గలిబీలు అవుతున్నా కానీ పాడేవాళ్ళు ఆగలేదు, కొట్టేవాళ్ళు ఆగలేదు. నేను ఎప్పటికీ కూడా మా సంఘ బిడ్డల్ని మర్చిపోలేం. హల్లెలూయా, మర్చిపోలేం. ఎందుకో తెలుసా, ఈ అంతటికి నేనొక్కనే స్టేజీ మీద కనపడ్డా కానీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళే ఈ నిజమైనటువంటి ఈ పరిచర్యకి వీటన్నిటికీ కారకులు. అందుకని మా సంఘస్థుల కోసం మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియమైన దేవుని బిడ్డలు, నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నా, కానీ దేవుడు ఎందుకు నాకు తెలియకుండానే దేవుడు తన సేవలోకి పిలుచుకున్నాడు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాలు నాకు తెలియకంటే చిన్న వయసులో ఇది దేవుని పని అని కూడా తెలియకుండా నేను చాలా శ్రద్ధగా దేవుని పని చేశాను. మాకు 5 కుటుంబాలే దేవుడి పనిలో ఉండేవి. 5 కుటుంబాలే ప్రార్థనకు వచ్చేవాళ్ళు. నేను 5 కుటుంబాల ఇళ్ళకి వెళ్ళి పిలిచేవాడిని. మళ్ళీ అయ్యగారు వచ్చిన తర్వాత వచ్చారని పిలిచేవాడిని. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ పట్టాలు తీసి మడతపెట్టి కానుకలు పెట్టి ఇట్లా నేను 5 yearsకి ఇదే నా కంటిన్యూషన్. ఎందుకు చేశానో తెలియదు కానీ దేవుడు అలా చేపించాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ 5 కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మాకు ఇటే పక్క మా అన్న లక్ష్మణ్ అన్న
అన్న ఇప్పుడు విఎం మంజర్లోని మరి సూపరింటెండెంట్ గానీ ఇట్లా చేస్తున్నా, నాకు అంతగా కరెక్ట్ లేదు. అన్న అక్కడ గౌడ్ జాబ్ చేస్తున్నాడు. మా వెనకాల కిన్నెర పుల్లిమాయ ఉన్నారు, వారి కొడుకు మహేశ్వరరావు నా క్లాస్మేట్. వాడు ఇప్పుడు కరెంట్ ఆఫీసులోని గౌడ్ జాబ్లో ఉన్నాడు. ఇటే పక్క చారు మొక్కల వారు ఇక్కడ కట్టుకున్నారు, కానీ వాళ్ళు మా ఇంటికి ఇటే పక్క ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కొడుకులు, ఒకళ్ళు ఎస్ఐఆర్లు, ఒకళ్ళు కానిస్టేబుల్ అయ్యారు. మా ఇంటి ముందు ఆ గోల్ముడి లక్ష్మి పిన్ని వాళ్ళ కొడుకు మహేష్ సెక్రటరీగా ఉన్నారు. ఆ 4 కుటుంబాల్లో దేవుడు అందరినీ కూడా గౌడ్ జాబ్లో పెట్టాడు. హల్లెలూయా. ఆ మధ్యలో నేనున్నా. నేను చాలాసార్లు ఈ పరిస్థితి ఎదుర్కొన్నా. ఏమని ఎదుర్కొన్నానంటే, నీకంటే చిన్నోడు, నీకంటే పెద్దోడు, నీతో పాటు ఉన్నోడు, ఇదిగో వీళ్ళని చూడు, వీళ్ళందరూ ఏంటి గౌట్ జాబ్ హోల్డర్స్. మధ్యలో నేను ఒక్కనైనా, నాకు చాలా మంది అంటే చూపించారు. మరి ప్రభుత్వ మహాకృపను బట్టి వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్లో ఉంటే నేను గాడ్ జాబ్లో ఉన్నా. చప్పట్లు కొడుతూ ప్రభువు నామని కనపరుచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మా చిన్నప్పుడు మమ్మల్ని ఇలాగా ప్రార్థనలో, ఇక్కడ జాన్ అయ్యగారు ఉన్నారు, అయ్యగారు మమ్మల్ని చిన్నతనంలోని ప్రేయర్లో అయ్యగారు ఒకసారి నిలబడండి ఒక్కసారి. ఇప్పుడు అయ్యగారు అంత సేవ జరిగించకపోవచ్చు, నా దగ్గరకు వచ్చి ఒక మాట ఎప్పుడు అంటారు, అయ్యా నేను సేవ చేయలేకపోయాను, కానీ నీ సేవ చూసిన తర్వాత, ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నా శ్రమ వృధా కాలేదు అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఆ ప్రియమైనటువంటి తల్లులారు, ఇప్పుడు వరకు మీరు ఎంతో శ్రద్ధగా మరి ఈ మాటలు విన్నారు. నిజంగా మీకు ఏమిచ్చినా కానీ మీ రుణం తీర్చుకోలేము. ఎందుకనంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ దేవుని సువార్తని ప్రజల్లోకి వెళ్ళాలి, వారు వినాలి, ఆ మంచి మాటలు వారు తెలుసుకోవాలి, వారి హృదయాలు మార్చబడాలి. ఇదిగో దేవుడు త్వరగా వచ్చుచున్నాడు అనే మాటలు మనం వింటున్నాం. ఇదిగో దేవుడు వచ్చే రాకడ మాటలు చూస్తున్నాం. ఎక్కడో చైనాలో పుట్టింది కరోనా, అది వేంసురు మన ఇంట్లోకి వచ్చింది. అలాగే పరిస్థితులన్నీ కూడా మన దగ్గరకు వచ్చేసాయి. కాబట్టి ఈ సమయంలోని ఈ చక్కటి సువార్తని, ఈ జీవింపజేసే మాటల్ని అనేకులకి పంచాలి అనే ఉద్దేశం చేత ఆ మందిరంలో కంటే బయటైతే బాగుంటుందనే ఉద్దేశంతోని ఇదిగో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. మరి అందరూ సహకరించారు, మిమ్మల్ని అందరినీ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చారు. మరి మీ కొరకు నేను ఏమీ చెప్పలేకపోయినప్పటికీ కూడా నిజంగా మీ గురించి దేవుడు ఈరోజు ఎంతో సంతోషపడుతున్నాడు. హల్లెలూయా.